హలో హాయ్ టీచర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్నర్స్ ప్లస్. ఈరోజు వచ్చేసి ఆఫ్టర్నూన్ సెక్షన్లో అడిగిన బిట్స్, వాటికైతే ఆన్సర్స్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. రిపీటెడ్గా బిట్స్ అనేవి ఇప్పుడు జరిగిన 4 సెక్షన్లలో రిపీట్ అవుతూ వస్తున్నాయి. సో ఎక్కడ మిస్ అవ్వకండి. ఫస్ట్ బిట్ చూద్దాం. జగనన్న విద్యా కానుకలో యూనిఫామ్లు ఎన్ని ఇస్తారు? జగనన్న విద్యా కానుకలో మనకు యూనిఫామ్లు వచ్చేసి 3 యూనిఫామ్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ల్యాన్ ఫుల్ ఫామ్ అడిగాడు. ల్యాన్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసి లోకల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్ యొక్క ఫుల్ ఫాము లోకల్ ఏరియా నెట్వర్క్. ఇది వచ్చేసి ఐసీటీకి సంబంధించిన బిట్. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక స్థాయి మొదటి దశ. కోల్బర్గ్ నైతిక స్థాయిలో మొదటి దశ గురించి అడిగాడు. కోల్బర్గ్ నైతిక స్థాయిలో మొదటి స్థాయి వచ్చేసి పూర్వ సాంప్రదాయ స్థాయి. దీని వయసు వచ్చేసి 4 నుంచి 10 సంవత్సరాలు. దాంట్లో మొదటి దశ వచ్చేసి శిక్షా విధేయత. మొదటి దశ వచ్చేసి శిక్షా విధేయత. నెక్స్ట్ పరిహార సంఘర్షణ అంటే రెండు ప్రతికూల అంటే రెండు ఆపోజిట్, తనకు నచ్చనివి వాటి గురించి పరిహార సంఘర్షణ. నెక్స్ట్ ఇన్పుట్ డివైజ్, కొన్ని ఆప్షన్లు ఇచ్చి అందులో ఇన్పుట్ డివైజ్ అయితే ఇచ్చాడు. అది కూడా ఐసీటీకి సంబంధించిన బిట్. దీక్ష యాప్ ఏ సంవత్సరంలో ప్రారంభించారు? దీక్ష యాప్ ఎప్పుడు ప్రారంభించారంటే సెప్టెంబర్ 15, 2017 సెప్టెంబర్ 15న దీక్ష యాప్ని ప్రారంభించారు. రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎప్పుడు జరుపుకుంటారంటే జనవరి నెలలో జరుపుకుంటారు. నెక్స్ట్ వాహనాలు నడపడానికి కావాల్సిన వయస్సు. వాహనాలు నడపడానికి కనీస వయసు వచ్చేసి 18 సంవత్సరాలు అయితే ఉండాలి. కవీశ్వరుడుని విడదీయండి అనేసి అన్నాడు. కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు ఏ సంధి అవుతుందంటే సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. దూర ప్రాంతాల్లో ప్రయాణించే పక్షులు ఏ ఆకారంలో ప్రయాణిస్తాయనేసి అడిగాడు. అందరికీ తెలిసిందే, వి ఆకారంలో అయితే ప్రయాణిస్తాయి. ఒకసారి మీరు ఆకాశంలో చూసుకున్నట్లయితే పక్షులు దూరంగా ఎగిరిపోయేటప్పుడు వాటి ఆకారము వి ఆకారంలో ప్రయాణిస్తాయి. నెక్స్ట్ పక్షి ఖండంగా పిలువబడే ఖండం వచ్చేసి దక్షిణ అమెరికా ఖండము. నెక్స్ట్ అంతర్జాతీయ భాషా దినోత్సవం ఫిబ్రవరి 21. అంతర్జాతీయంగా భాషా దినోత్సవం ఫిబ్రవరి 21న జరుపుకుంటారు. వాటర్ హీటర్లో ఉండే తీగ రాగి తీగ. నెక్స్ట్ తల్లి మనసు సమాసం, తల్లి యొక్క మనసు షష్ఠీ తత్పురుష. తేనెల మాటలతో గీతం రాసింది. తేనెల తేటల మాటలతో గీతం రాసింది ఇంద్రగంటి శ్రీ కాంతా శర్మ. అందున్నన్ ఏ విభక్తులని అడిగాడు. అందున్నన్ వచ్చేసి సప్తమి విభక్తులు. నెక్స్ట్ దరికి ప్రకృతి పదం అడిగాడు. దరి యొక్క ప్రకృతి పదం తీరము. నెక్స్ట్ సీతమ్మ సంధి ఏ సంధి అనేసి అడిగాడు. సీతమ్మ, సీత ప్లస్ అమ్మ, సీతమ్మ ఆకార సంధి లేదా అత్వ సంధి అవుతుంది. దీర్ఘగణంలో తలాల సంఖ్య లేదా ముఖాల సంఖ్య. దీర్ఘగణంలో 6 ముఖాలు లేదా తలాలు అనేవి ఉంటాయి. ప్రకటన వేళ అమ్మిన వేళ ఇచ్చేసి దాని యొక్క రుసుము కనుగొనమని క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. కనుల పండుగ జాతీయం, కనులకు ఇంపుగా అనిపించేది కనుల పండుగ. నెక్స్ట్ త్రిభుజంలో 2 కోణాల మొత్తం 165 అయినా 3వ కోణం కనుక్కోమన్నాడు. సో 3 కోణాల మొత్తం మనకు 180 డిగ్రీలు, తెలియని కోణం ఎక్స్ అనుకుంటే సో 165 ఎక్స్ ఈక్వల్ టు మనకు 15 డిగ్రీస్ అనేది వస్తుంది. నెక్స్ట్ 1/4 ప్లస్ 0/4 దీని వాల్యూ ఎంత అంటే 1/4 వస్తుంది. ఒక కారు 2.5 గంటల సమయంలో 90 కిలోమీటర్లు ప్రయాణిస్తే 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఏకవస్తు రుజుమార్గ పద్ధతి ఇది. దీన్ని వచ్చేసి మనము ఈ గంటల్ని నిమిషాల్లోకి మార్చుకుంటే 2.4 గంటలు వచ్చేసి 150 మినిట్స్ అనేది అవుతుంది. సో 150/90 × 30 చేస్తే మనకు టోటల్గా 30 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత సమయం కావాలి అంటే 50 నిమిషాలు అనేది కావాలి. ఒకసారి డైరెక్ట్గా మనము కొంచెం మైండ్ ఉపయోగిస్తే ఇంత ప్రాబ్లం కూడా చేయకుండా గంటకి 33 ఈ టయాన్ని 3 భాగాలుగా చేసుకోండి. 2.5 గంట 60 30 అనేసి 90 కిలోమీటర్లు ప్రయాణించడానికి ఎంత అడిగాడు అలా డివైడ్ చేసుకొని మనము ఆన్సర్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బీజీయ సమాసాల మధ్య భేదం. 2 బీజీయ సమాసాలు ఇచ్చి వాటి మధ్య భేదం అయితే కనుక్కోమన్నాడు. ఇంకా బిట్స్ అనేవి ఉన్నాయి. 28th మార్నింగ్ సెక్షన్వి, ఆఫ్టర్నూన్ సెక్షన్వి మొత్తం కలిపి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. 100+ బిట్స్ అయితే ఉన్నాయి. వాటికి ఆన్సర్స్ కూడా సెర్చ్ చేసి మొత్తం అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇది మా ఆఫ్టర్నూన్ సెక్షన్లో వచ్చిన బిట్స్. ఇంకా మిగిలిన బిట్స్ నేను మార్నింగ్ అయినా లేకపోతే నైట్ లోపైనా అప్డేట్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.